నమస్తే పాండుగౌడ్ గారు. నమస్తే సంజయ్ గారు. ఏసీ పెట్టించారా? ఏసీ పెట్టించేలోగా నన్ను ఏడిపించిపోయింది. మీరు ఏడిపించగారు, ప్రేక్షకులు ఏడిపించారు కదా. అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అంటే మీకు సిగ్గేం అనిపించలేదా? అంటే మీరు ఒక టీచర్ కదా, అంటే ఆ సినిమా తీసినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఆ మూవీ మీకు ఎట్లా అనిపించింది? చూడండి, ప్రభావం అంటే పిల్లల మీద ప్రభావం పడుతుందని మీరు అనుకోలేదు? ఒక నిజాన్ని చెప్పేటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది, కఠినంగా. కానీ నిజాన్ని నిజంగానే చెప్పాలి. ఆ ప్రయత్నమే మా హుషారు పెట్టారు. సమాజంలో జరుగుతున్న విషయాన్ని చూపించారు. ఇలా జరగకూడదు. మీరు కూడా టీచర్ కదా, ఇప్పుడు మీరు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తారు, మీరంటే చాలా పిల్లల్ని చాలా ప్రేమిస్తారు కదా. అంటే తల్లిదండ్రుల తర్వాత టీచర్ అనేది ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అనేది పిల్లలకి చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కదా. అంటే మీరు ఆ సినిమా తీసిన తర్వాత మీ పిల్లలు, అంటే పిల్లలు చూడలేదు కదా మూవీ, అంటే ఏమన్నా చూసారా? వాళ్ళు ఏమన్నా అన్నారా మీరు వెళ్ళిన తర్వాత? నేను హైదరాబాద్ లో హై స్కూళ్ళలో 100 ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇలాంటి. ఎందుకంటే చిన్న 8th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు ప్రెగ్నెంట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years బ్యాక్ యూసఫ్ కూడా హై స్కూల్లో ఒక అమ్మాయి వాళ్ళ బావతోటి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ క్లాస్మేట్స్ 8th క్లాస్ అమ్మాయి క్లాస్మేట్స్ టీజ్ చేశారట, అమ్మాయి సూసైడ్ చేసుకుంది. చూడండి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు నెగ్లెక్ట్ వల్ల, అమ్మాయిలకు తెలియడం వల్ల, తెలిసి తెలియని వయసులో చేసినటువంటి ఒక తప్పు జీవితాంతం వాళ్ళని కాదు, వాళ్ళ కన్నా తల్లిదండ్రులు. ఓకే, మీరు మీ పాప విషయంలో బాండింగ్ అంతా ఓకే ఉంది. అంటే అక్కడ ఒక 4th 5th క్లాస్ అబ్బాయి ఈ సినిమాలో కొన్ని అన్నప్పుడు మీకు ఇదంతా స్టోరీ చెప్పారా వాళ్ళు? మరి నా క్యారెక్టర్ వరకు చెప్తారు తప్ప మిగతా మీకు చెప్పలేదు. ఓకే, యాక్చువల్గా కూడా అది చూసిన మీకు కొంచెం మనసు అయితే చివక్క అనిపించింది కదా. వాస్తవం అనిపించింది. అంటే ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అదే స్కూల్లో మీ అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు మీ స్కూల్లో స్టూడెంట్ ఉన్నాడు, వాడు బిహేవ్ చూస్తున్నాను సార్ అని అన్నాడు అనుకో, నీకు అప్పుడు చూడరా అంటావా, లేకపోతే కొంచెం వినడానికి అసహ్యంగా అనిపిస్తుందా? నిజంగా చెప్పండి, మీరు నిజంగా చెప్పాలి. ఒక వినడానికి అసహ్యంగా ఉన్నది వాస్తవం. వాస్తవం కాదండి. ఎందుకంటే నేను కూడా 4th క్లాస్ బాబు, వాడి ఫ్రెండ్స్ వచ్చి సార్ వీడి ఇంటి దగ్గర వీడియో చూస్తున్నారు సార్ అని చెప్పి నాకు చెప్తున్నారు. మరి లోపం ఎక్కడ ఉందంటారు? తల్లిదండ్రులది, సమాజాన్ని, వస్తున్నటువంటి మీడియా ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయాలి. మా సినిమా యొక్క ఉద్దేశమే అది. మంచి చెప్పాలంటే కాదండి, మీరు అంత బాగానే ఉన్నారు కదా, మరి ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది కదా, మీరు అంత గుడ్డిగా మీ బిడ్డను ఎట్లా నమ్ముతారండి? మీరు ఇప్పుడు అంత గుడ్డిగా డోర్ తీసేసి చెమటలు పడుతున్నాయండి, చెమటలు పడుతున్నాయి నాన్న అంటే అంటే అంత అఫ్కోర్స్ ఉండొచ్చు, ఒక బిడ్డ అంటే తండ్రికి ఎమోషన్ ఉంటది. కానీ సమాజంలో అది మాత్రం మీరు నిజంగా ఒక తండ్రి ప్రేమను మాత్రం అమోహం ఆ విషయంలో అసలు లేదు. పెంపకం అనేది కూడా ముఖ్యం. ప్రేమించడం కరెక్టే, కానీ గుడ్డి ప్రేమ, మీరు మామూలు ప్రేమ అంటే నీ బిడ్డ ఏదో షాప్కి వెళ్ళి ఏదో తీసుకొస్తుంది అంటే జన్మనిచ్చిన తల్లిని, మీలో సగమైన మీ భార్యని మీరు చెంప మీద కొడతారు తప్ప బిడ్డని మీరు అంత ప్రేమిస్తారు కదా. నిజంగా బిడ్డ అలా చేసింది అన్నప్పుడు మీ ఫీల్ చూసాం, కానీ అది సినిమాలో చూసాం. నిజంగా మీ ఫీల్ ఏమనిపించింది? నేను నా కూతురులా చూడలేదు, నా తల్లిలాగా చూసిన. ఆ సినిమాలో క్యారెక్టర్ ఏంటంటే, నా తల్లి చనిపోయిన తర్వాత కూతురు పుడుతుంది, ఇంకొక వేరే వాళ్ళు పుడితే, సెకండ్ బేబీ కనుక పుడితే నా తల్లి మీద ఎక్కడ ప్రేమ చచ్చిపోద్దు అని సెకండ్ బేబీ పుట్టకుండా ఆపరేషన్ చేయించేసి ఆ బిడ్డని తల్లిలాగా పెంచుకున్నాను నేను. అంటే ఒక తండ్రికి ఆ కూతురు పట్ల ఎంత ప్రేమ ఉంటుంది అంటే గుడ్డి నమ్మకమే. నిజానికి బ్లైండ్, లవ్ ఈజ్ బ్లైండ్ అంటాం కదా, గుడ్డి నమ్మకమే. ఎందుకంటే ఆ బాండింగ్ అలాంటిది. అది నా కూతురు తప్పు చేయదు. ఇంకో విషయం ఏంటంటే, మన ఇంట్లో ఒక తప్పు జరిగితే ప్రపంచానికి అంతా తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. అది వాస్తవం. ఊర్లో అందరికి తెలుసు, మీ బిడ్డ ఇలా చేస్తుంది, మీ బిడ్డ బిల్డింగ్ మీద అనుకుంటే పక్క రూమ్ లో నీకే తెలియదు. ఊరికి ఇప్పుడు పక్క రూమ్ లో మీరు ఉన్నారు, ఊర్లో అందరికి తెలుసు పక్కకున్న గదులు. అంటే మీరు సమాజానికి తల్లిదండ్రులకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? అసలు జరుగుతున్న వాస్తవికత నేను చెప్పాలనుకున్నాను. పక్క గదిలో ఉండ కూడా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు. అది పిల్లల మీద నమ్మకం కావచ్చు, వాళ్ళు ఏమైందంటే వాళ్ళు భయంతో కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. స్మార్ట్ ఫోన్ ఇప్పకపోతే సూసైడ్ చేసుకుంటాను బెదిరించిన పిల్లలు ఉన్నారు. ఆ భయంతో కూడా పేరెంట్స్ వాళ్ళకు. అయితే మీరు ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా పిల్లలు కదా, తల్లిదండ్రులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లిదండ్రులు చెప్పాలనుకుంటున్నారు, స్వేచ్ఛ ఇవ్వండి, కానీ వాళ్ళ యొక్క పరిధి దాటిపోనీయకండి. అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు కూడా. పిల్లలకి అడిగింది పిల్లలు తప్ప అంటారా, లేకపోతే మన తల్లిదండ్రుల పెంపకం తప్ప అంటారా? ఫస్ట్ ఎవరిదైనా తల్లిదండ్రులు తప్పే. తల్లిదండ్రుల్లో ఎక్కువ గొప్ప పాత్ర ఎవరిది ఉంటుంది ఇందులో పెంపకంలో? ఎవరిదని ఏం కాదండి. ఇప్పుడు తండ్రి తన బాధ్యత ఏంది, కుటుంబాన్ని పోషించాలి. ఎక్కువ బాండింగ్ పిల్లలకి ఆటోమేటిక్ ఏంటంటే ఆపోజిట్
ఈ ధృవాలనేవి ఆకర్షించుకుంటాయి. తండ్రికి కూతురు మీద ప్రేమ ఉంటుంది, తల్లికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది. ఎక్కువ శాతం అమ్మాయిల మీదనే ఎక్కువ వస్తుంటాయి. అవును. ఎందుకంటే ప్రేమ ఎక్కువ ఉంటది కాబట్టి, బిడ్డ మీద ఎక్కువ ఉంటది కాబట్టి పక్కింటోటి చెప్పినా కూడా, సొంత తల్లి చెప్పినా కూడా, ఎవరు చెప్పినా నమ్మరు మీరు. అవును. అంటే బిడ్డ మీద ఉన్న ప్రేమది. అంటే మీరు ఈ మూవీలో అసలు మీ రోల్ అనేది అసలు పాండుగోడ్ అనేది అసలు మామూలుగా కాదు. మామూలుగా రీల్స్ లో కూడా చూస్తుంటారు, తండ్రి అంటే కూతురు ఒక గది తప్పు చేస్తుంది. ఆ సినిమా చూసినప్పుడు అది చూసినప్పుడు మాత్రం నేనైతే అంటే ఒక మదర్ గా నేను బాగా ఫీల్ అయ్యా. సినిమా చూసినప్పుడు తొక్కలండి మేము విజిట్ చేసాం. మీరు అంతవరకు చూస్తున్నా మరి ముందు మీరు అనిపించిన మీకు ఏమనిపించలేదండి కొంచెం అన్నా? అది చెప్పాను కదా, కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చెడు చెప్పకపోతే మంచికి విలువ ఉండదు. మంచి విలువ అని కాదు, అంటే మీరు అన్నిటికన్నా వృత్తి మీద మంచి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కదా, అందరికన్నా పెద్ద పాత్ర మీది. ఆ మూవీలో పిల్లలు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా 10th ఇంటర్ అంటే మీ స్టూడెంట్స్ లాగానే కదా. అంత ఉన్నప్పుడు మీకు ఏమనిపించలేదా ఫీల్ అనేది, అంటే పిల్లలు ఇట్లున్నారా అనేది మీకు ఏమనిపించలేదా? ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్. ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు హీరోయిన్ చిట్టితల్లి ఉంది కదా, నిజంగా అవి చిత్రీకరించేటప్పుడు ఒక సందర్భంలో అమ్మాయి నేను చేయనని చెప్పి బయటకు వచ్చేస్తే అమ్మాయిని బాగా తిట్టుకున్నారు అందరూ. కాదు, సినిమా షూటింగ్ లో కూడా ఒక దగ్గర ఇబ్బంది పడినప్పుడు నేను చేయను అని చెప్పేసి, అమ్మాయి కూడా ఇమ్మెచ్యూరే కదా, చేయనప్పుడు నేను చెప్పా, అంటే నీకు యాక్టింగ్ ప్యాషన్ అన్న, చాలా ప్యాషన్, కథ ఈ సీన్ డిమాండ్ చేస్తుందా అన్న, కథ డిమాండ్ చేస్తుంది. కథ డిమాండ్ చేసినప్పుడు ఆ సీన్ చేసినప్పుడు ప్రేక్షకులు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవాలి. కానీ నాకైతే అప్పుడు మీ మీద ఎక్కువ కోపం వచ్చింది నాకు. అంటే అది 6 months బ్యాక్ అది రిలీజ్ చేశారు కదా, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చిట్టి తల్లి అండి అంటే చెమటలు పడుతుంటే ఏసీ పెట్టిస్తున్నారు కదా, ఇంత గుడ్డి తండ్రి ఏంటి అసలు అసలు తెలుసుకోకుండా అనేది అన్నప్పుడు ఒక తండ్రి అంటే అప్పుడు అంటే మళ్ళీ ఒక క్షణం అనిపించింది, బిడ్డ మీద పెంచుకున్న ప్రేమ కదా. నిజంగా కూడా మీరు దీంట్లో మాత్రం అసలు ఇక మామూలుగా లేదు, ఇరగదీసిరు అసలు అనుకోండి. అదే సినిమా చూసిన తర్వాత బయటకు వస్తే చాలా మంది పేరెంట్స్ నన్ను పట్టుకుని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. నిన్ను పట్టుకొని ఏడ్చారు కానీ చిట్టి తల్లిని చూస్తే అందరూ అంటే ఒక క్యారెక్టర్, అది అంటే అలాంటి క్యారెక్టర్ చూపిస్తేనే కదా తల్లిదండ్రులు రియాక్ట్ అయ్యేది. మీ వరకు ఓకేనండి, అంత ప్రేమ అంత మంచి. ఇప్పుడు 35 minutes వరకు మీది ఓకే, మీది మొత్తం ఒక 60% వరకు ఇదంతా బోల్డ్ కంటెంట్ లాగానే ఉంది. కాదు, వాస్తవం అంటే వాస్తవాన్ని వాస్తవంగా చూపిస్తే వాస్తవం అంటే కొన్ని ఉంటాయండి, కొన్ని దాచుకునేటి ఉంటాయి, కొన్ని ఓపెనింగ్ చేసేటి ఉంటాయి కదా. ఇప్పుడున్న సమాజానికి మీరు దాచుకోమంటారా ఓపెన్ చేయమంటారా? ఇవన్నీ దాచుకుంటేనే భయం, ఎందుకంటే ఓపెన్ చేస్తే దాన్ని చెప్పింది. కానీ మన కట్టుబాట్లు మన సాంప్రదాయాలు కొన్ని అయితే మనం తింటూనే మనం బొక్కలైతే మెడలు వేసుకోలేం కదండి. చెప్పట్లేదు, దాన్ని ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి అని గట్టిగా డైరెక్టర్ గారు ఎందుకు చెప్పారు దాన్ని. మనము చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎట్లా పెంచితే వాళ్ళు అట్లా పెంచుతారు. మొక్కై వంగంది మానవ వంగన అంటారు కదా. చిన్నప్పటి నుంచి మనం చెప్పే విధానాన్ని బట్టి పేరెంట్స్ పిల్లలు మారుతారు. వాళ్ళని మనము ఇది తప్పు 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 అమ్మాయిని చూడొద్దు, అది అసలు ఎందుకు చూడొద్దు? ఆ ఎడ్యుకేషన్ చేసే టైంలో కేవలం ఆ ఎడ్యుకేషన్ చేయాలి, వేరే విధంగా. మీకు ఇది ఈ హుషారు పిట్టల మూవీలో మీరు చేసిన యాక్టింగ్ కానీ మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది? 100% సాటిస్ఫాక్షన్ తెలిసిపోతుంది అక్కడ. ఎందుకంటే ఏడవనోళ్ళు కూడా మిమ్మల్ని చూసి చాలా మంది. ఒక ఆర్టిస్ట్ కి ఏంటంటే తనని మీరు ఆర్టిస్ట్ లా కాదు, యాజ్ ఎ ఫాదర్ గా నిజంగా నీ బిడ్డకే జరిగితే అలా చేశారు. ఈ విషయంలో భిక్షు గారిని మాత్రం, డైరెక్టర్ గారిని, ఈ ప్రొడ్యూసర్, ఈ విషయంలో మాత్రం నేనైతే దాన్ని మీకు 100% మార్క్స్ ఇస్తాను. బట్ యాక్టింగ్ కాదు, నేను ఆ విషయంలో మిమ్మల్ని యాక్టింగ్ అనను, బాగా చేశారు. యాక్టింగ్ అంటే ఏంటంటే మనం నమ్మి ఎదుటి వాళ్ళు నమ్మింపజేయడమే యాక్టింగ్. అక్కడ నేను నమ్మకపోతే ఎదుటి వాళ్ళు నమ్మించలేదు. మీరు యాక్టింగ్ అనకండి, బాగా చేశారు. ఇక అది దాని అంటే బిహేవియర్ అంతే. అది ఇక అక్కడ కాకపోతే ఏంటంటే మీరు కొంచెం కొన్ని విషయాలల్లో కొన్ని దగ్గర ఒక సమాజానికి మీరు ఆ అమ్మాయి అట్లా అయిపోయిన తర్వాత మొత్తం ఈ నోరు పడిపోవడం, ఈ డైలాగ్స్ లేకపోవడము, నేను ఇలా చేశాను, నేను ఇలా పెంచాను అని మీ ఫాదర్ చెప్పాడు కానీ మీరు మీ బిడ్డకి చెప్పలేకపోయారు. డైరెక్టర్ గారు అద్భుతంగా మలిసారు క్యారెక్టర్. ఇంతవరకు సినిమా చరిత్రలో ఒక తండ్రి పాత్ర అంత అమోఘంగా ఎవరు మార్చలేదు. డైరెక్టర్ పిచ్చ తిట్లు తిడుతున్నారు సార్, మీరు మెచ్చుకుంటున్నారు కానీ సినిమా చూస్తే తిట్టరు. మీరు రెమ్యునరేషన్ తీసుకున్నందుకు అని మెచ్చుకుంటున్నారా? నేను రెమ్యునరేషన్ తీసుకోవడం కాదు, నేను అలాంటి పాత్రలు క్రియేనే చేస్తాను. నాకు ఏదో కమర్షియల్ గా నేను కాదు, నేను ఒక కళాకారుడిగా నాకు జేబు సాటిస్ఫాక్షన్ కంటే జాబ్ సాటిస్ఫాక్షన్.
సో ఒక మంచి పాత్ర చేశాను. ఆ పాత్రని సరే ఇప్పుడు ప్రజలు ఒక ఆదరించారు. బిడ్డకి తల్లిగా బాగా చేశారు. ఉమ్. ఇప్పుడు ప్రస్తుతం మీరున్న వృత్తిలో ఉమ్. ఒక చిల్డ్రన్స్ కోసం ఒక మంచి మూవీ చేయండి. మీరు ఆల్రెడీ నిజ జీవితంలో ఇది పిల్లల్ని మంచి movie. తీర్చిదిద్దుతారు. ఇది 100% అంటే లేదు మంచి లేదు movie. ఇప్పుడు ఒకటి మంచి మూవీ అయితే పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చి ఎందుకు చూడలేదు మూవీ? అదే చెప్పాను కదా, కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు చేదు అనేది ఇప్పుడు మనం అందరినీ మనం నేను అనేది ఏంటంటే మీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు, సమాజం కోసం కూడా మనం బతకాలి. సమాజంలో ఇప్పుడు సినిమా అయిన తర్వాత పిల్లలు స్వచ్ఛందంగా పేరెంట్స్ వాళ్ళ స్పందన చూస్తుంటే ఎంత హార్ట్ఫుల్ గా చెప్తున్నారు దీని గురించి అంటే ప్రతి ఒక్కరు చూడాలండి. సరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాస్తవం నేను చెప్తాను. అది ఒప్పుకోండి. నేను అనేది ఏంటంటే సమాజంలో ఇప్పుడు మీరు చూస్తున్నారండి, పొద్దున్న సోషల్ మీడియా ప్రభావం ఎట్లేదు చూసింది కదా, పిల్లలు చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేయడం. మొన్న ఒక స్కూల్ టీచరేనండి, చిన్న పిల్ల మీద అప్పుడు ఒక తండ్రి అనుకుంటది అమ్మాయి ఎక్కువ శాతం. అందుకనే పక్క ఇంటి వాళ్ళని కూడా నమ్మదు. తల్లి నిజంగా తల్లి అయితే పక్కింటి వాళ్ళు నమ్మలేరు. మనకి ఈ పరిస్థితులు అట్టున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఒక విధంగా ఉండేది, గ్రాండ్ పేరెంట్స్ ఉండే వాళ్ళ ఇంట్లో చూసారు కదా నిన్న మన రీసెంట్ గా జరిగింది ఆ విషయం. ఇవాళ అంటే తల్లి తండ్రుల తర్వాత గురువే ఇవాళ ప్రధాన ఉపాధ్యాయుడు. వాళ్ళు ఏమనుకుంటారు, సార్ అనుకుంటే అంటే అట్లాంటివి. ఇంకో ఒక విషయం ఏంటంటే సమాజంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కోర్టులలో ఒక తండ్రి ఒక కూతుర్ని అసభ్యంగా ప్రవర్తించిన దాన్ని కనుక మనం ఎలివేట్ చేస్తే మిగతా తండ్రులందరి మీద ఆ ఎఫెక్ట్ పడతాయి. ఒక గురువు ఎక్కడో ఒక దుర్మార్గుడు ఉంటాడు, అందుకనేనా మీరు ఒక్కడ చేస్తే తప్పు మొత్తం ఆ గురువులందరి మీద పడితే అది చాలా బాధాకరం విషయం. ఎందుకంటే ఎవరు నమ్మరు, ఇక తండ్రులు నమ్మే స్టేజ్ లో ఉండరు, గురువులు నమ్మే స్టేజ్, మరి ఇంకెవరు నమ్మాలండి సమాజంలో కదా. సో ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన సినిమా తీసేటప్పుడు అందరికి జరగాలని లేదు, అందరు చిట్టుతల్లులు కావాలని క్యారెక్టర్స్ కావాలని లేదు. సమాజంలో ఎక్కడో దగ్గర ఉన్నా కూడా దాన్ని మనం మన మీ పాత్ర అది ఆ పాత్ర మీకోసం పుట్టిందో తెలియదు, మీకోసం ఆ పాత్ర కోసం మీరు పుట్టారో తెలియదు, కానీ ఎక్సలెంట్ గా ఆ పాత్ర కాదు, ఏ పాత్ర అయినా అంత బాగా చేస్తాను అంటే బాగా ఇది కనెక్ట్ అయింది. అంత పెద్దగా ఇది బాగా జనాలకి కనెక్ట్ అయింది. తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మాయి మీరు ఫంక్షన్ చేయడం, ఒక బాడీ, అవి అన్ని బాగున్నాయి. అవి అందరు సమాజంలో ఓకే చెప్తారు. కానీ ఈ చిన్న పిల్లల మీద ఫస్ట్ హాఫ్ లో కూడా కొన్ని ఒక 2-3 సీన్లు ఏవో కొంచెం డైరెక్టర్ గారు ఏంటంటే దాన్ని చెప్పకపోతే నెక్స్ట్ వచ్చేటట్టు ఎమోషన్స్ కి వాల్యూ ఉండదండి. తండ్రి ఇప్పుడు తప్పు పడుతున్నారు కదండి అందరు. ఇప్పుడు మెసేజ్ చూడండి మీరు, తండ్రి కూతురు తప్పు చేస్తుంటే దొరికిపోతారు కదా, ఆ స్టేజ్ చూపించకపోతే ఆ తండ్రి ఎమోషన్స్ బయటపడవు కదా. కానీ మీరు ఒక తండ్రిగా ప్రేమించారు, కానీ ఒక తండ్రిగా అయితే మీరు ఓడిపోయారు. ఎందుకు చెప్పనా, మీరు పెంచుకున్న ప్రేమ గుడ్డి ప్రేమ, మీ నమ్మకాన్ని కోల్పోయింది. ఇప్పుడు నమ్మకం లేని ప్రేమ, గుడ్డి ప్రేమను పెంచుకొని తల్లిదండ్రులు ఒక మెసేజ్ ఇవ్వాలి, ఆ మెసేజ్ మీరు ఇచ్చారు. బట్ నేను అనేది ఏంటంటే ప్రేమించండి పిల్లల్ని. ఇప్పుడు అదేంటంటే నిజ జీవితంలో అలాంటి సంఘటన జరగకూడదు. సినిమా అనేది ఏంటంటే కొంత వినోదం అయితే కొంత సామాజిక మార్పు. నాకు తెలిసి మన ఈ సినిమా హుషారు పిట్టల సినిమాలో వినోదం ఉంది, విజ్ఞానం ఉంది, కనువిప్పు ఉంది. నాకు అక్కడ అనిపించింది ఏంటంటే తల్లిదండ్రులు ఓ సింగిల్ బెడ్రూమ్ ఉన్నా కూడా ఏదైనా ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ గా లేకపోవడం వల్ల అక్కడ మీ ఫాదర్ లాక్ చేయడము, మీరు డోర్ కొట్టడము, ఇవి ఓపెన్ ఉన్నాయి అనుకోండి, ఎవరు వచ్చేది ఎవరు పోయేది అనేది కూడా తెలిసిపోయేది. అంటే ఇది మంచి సమాజానికి మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ విషయంలో మంచి చెప్పుకుంటాం, చెడు అంటాం. నాకైతే అంతే ఉంటుంది, మంచి చెప్తాను, చెడు చెప్తాను. ఆ పాత్ర వరకు మిమ్మల్ని అందరూ కూడా చాలా అభిమానిస్తున్నారు. పాపం ఏదేమున్నా ఇక్కడ అమ్మాయి అయితే బలైపోయింది. నేను చెప్పేది ఒకటి, ఆ చిట్టి తల్లి క్యారెక్టర్ ని సినిమాలు చూడండి, సినిమా వేరు జీవితం వేరు. పాపం మా అమ్మాయి నేను చెప్పాను కదా, ప్యాషన్ తోటి నేను కూడా విలన్ గా యాక్ట్ చేస్తాను. నేను విలన్ గాను, అవసరమైతే విలన్ గా చేయడం వేరు. ఇప్పుడు టీనేజ్ అమ్మాయి కదా, క్యారెక్టర్ పరంగా నేను రేపు ఇప్పుడు ఒక టీనేజ్ అమ్మాయి నిజంగా కూడా కొన్ని అసలు ఇట్లుంటాయి అనిపించింది. ఇట్లా కూడా చేసుకోవచ్చా, ఇట్లా కూడా ఉండొచ్చా అనేది కొంతమందికి ఆలోచనలు. అంటే ఇంట్లో తాతయ్య ఉంటాడు, తల్లిదండ్రులు ఉంటారు, జరుగుతుంది. ఏం చెప్పారు, వాస్తవం నిజంగా జరుగుతుంది. మీరు ప్రాక్టికల్ గా మనం విలేజ్ లో చూస్తే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. జరిగినాయి అనేది ఎక్కడో జరిగితే అది మొత్తం 10 మందికి చూపిస్తున్నారు. ఇలా జరగకూడదని చెప్పడానికి అలాంటి ఇన్సిడెంట్ చూపిస్తేనే కనువిప్పగలుగుతుందండి. ఇప్పుడు సరే ఏదేమైనా మా ప్రేక్షకుల కోసం అయితే మీరు మంచిది అంటే మీ చిల్డ్రన్, స్పెషల్ మీ చిల్డ్రన్స్ కోసం, ఎందుకంటే మీకు పిల్లలు అంటే చాలా స్కూల్లో ఎక్కువ శాతం పిల్లలు మీతో ఉంటారు, మీతో
పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ మంచి మూవీ తీయండి. మంచి ఇప్పటివరకు చాలా సక్సెస్ఫుల్గా చేశారు. బట్ ఏదున్నా ఒక తండ్రిగా అయితే దాంట్లో మీరు బాగా చేశారు. తీస్తాము. హుషార్ పిక్చర్ సినిమా కూడా చాలా మంచి మూవీ. ఇంత మంచి మూవీ కాకపోతే అది మీరు మీ వరకు బాగుందని కానీ నేనైతే అంతే తప్పుకోను. మంచి మూవీ అంత మంచి నేను అంటే ఉండేది కాదు. నేను అనేది ఏంటంటే రెస్పాన్స్ అంటే నేను అనేది ఏంటి బాగుంది మూవీ. బట్ ఇప్పుడు ఎప్పుడు బాగుంటుంది మొత్తము అందరం కలిసి కుటుంబ సమేతం కూర్చొని తీస్తే బాగుంటుంది. సినిమా చూడాలి అందరూ, బట్ కలిసి అందరం కలిసి చూడలేము. ఇక్కడ విడివిడిగా చూస్తే అదొక థ్రిల్లింగ్ ఉండదు. బట్ నేను అనేది ఏంటంటే సినిమా వాళ్ళు కూడా ప్రేక్షకులు, సొసైటీ మీద, సమాజం మీద ఒక బాధ్యతతోని మనం ఒకటే మీరు అన్నారు కదా రెమ్యునేషన్ కోసం కాదు, నేను ఒక పాత్ర కోసం చేస్తా అంటే 100% నేను ఒకసారి మీ చిట్టి తల్లితో కూడా ఒకసారి మాట్లాడాలి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఒక నటుడిగా నాకు ఒక రకంగా పునర్జన్మనిచ్చినటువంటి నా దర్శక నిర్మాతలు వాళ్ళు ఇంకా మంచి సినిమా తీస్తారు. మా దర్శకుడు చాలా విజన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ సినిమా ఒక డెబ్యూ నాకైతే విజన్ లేదనిపించింది. లేదు, చాలా మంచి విజన్ ఉంది. మీరు చూస్తారు ఫ్యూచర్ లో ఒక తెలుగు ఇండస్ట్రీలో గొప్ప డైరెక్టర్, ఒక రాజమౌళి లాగా మా డైరెక్టర్ అంటే ఎండింగ్ మాత్రం రాజమౌళి మించిపోయించారు నిజంగా. ఆ విషయంలో రాజమౌళి సపోజ్ రాజమౌళి చేసే షూటింగ్ ఒక్క రోజు ఖర్చుతోటి మా డైరెక్టర్ గారు ఇంత గొప్ప మూవీ తీశారు. నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన గారికి ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పుడు పిండి కొద్ది రొట్టె అంటాం, ఇంత పిండి ఇచ్చి ఇంత పెద్ద చపాతి చేయమంటే ఎట్లా చేస్తారండి? సో మా డైరెక్టర్ అది క్రియేటివిటీ అంటే చిన్న దాంతో అందరిని మెప్పించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో సఫలం అయ్యాడు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి సినిమాలు వస్తాయి. తెలంగాణ గర్వించదగ్గ దర్శకుడు అవుతారు. అదేవిధంగా మా వెంకట యాదవ్ గారు ప్రొడ్యూసర్ గారు కూడా ప్యాషన్ తోటి వచ్చారు తప్ప డబ్బుల కోసం సక్సెస్ అయ్యి. అవును, భువనగిరి ప్రాంతంలో నాకు బ్రదర్ తో మంచి సంబంధం ఉంది. మేము కూడా ఆ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి అంటే అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే తెలంగాణ నుంచి ఒక నిర్మాత ఇలాంటి సినిమాని ఆదరించాలి. చిన్న చిన్న మిస్టేక్స్ స్టెప్ వేసినప్పుడు మనం నేర్చుకునేది కూడా తప్పులతో కాదండి. ఒక్క చిన్న విషయమే జీవితాన్ని ఎట్లా అంటే పిల్లల మీద ప్రభావం చూపుతుంది అనేది కొంచెం అక్కడ ఉంది. తర్వాత కొన్ని ఉన్నాయి. అవి అందరూ నా ఫీలింగ్ ఏంటంటే అంత మంచి మూవీని అందరు చూడాలి అనిపించేది నేను నా ఫీల్ చెప్తున్నా. అందరు చూడకుండా అనేది బాధ. అంటే మంచి మంచివి కొన్ని మిస్ అయ్యారు చాలా మంది. ఇప్పుడు మన మూవీ చూసినప్పుడు నేను అనేది దాని వల్ల అందరికి దూరమైంది కదా మూవీ. కలిసి చూసే దూరమైంది కదా. విడివిడి కాకుండా కలిసి చూడాల్సిన మూవీస్ చేయాలనేది నా కోరిక. అదేంటంటే నేను ఒక అర్థం చేసుకుంటున్న ప్రేక్షకులు థియేటర్లు నిండుతున్నాయి అంటే వాళ్ళు దాన్ని మంచిని రిసీవ్ చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా మనం సమాజంలో తిరిగేటప్పుడు అంత మంచిగా కనపడదు. ఆడవాళ్ళు ఎక్కడ చూడట్లేదు కదా. చెడు కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. మంచిని రిసీవ్ చేసుకోవాలి, చెడుని వదిలిపెట్టాలి అంతే. ఆడవాళ్ళు కూడా వస్తుండండి. అసలు మీరు ఆ స్పందన చూసేది లేదు. ఒక లేడీ మన దేవి థియేటర్ లో చూసి ఆమె స్పందన చూస్తే మీరు తెలుస్తుంది. సార్ ఏడుస్తుంది ఆమె, నా కూతురు కూడా ఇలా సార్ అని చెప్పి. సో ఆ తల్లి చెప్పలేని విషయాన్ని ఈ సినిమాలో చెప్పారు. సో అలాంటి కూతురు చూస్తే నిజంగా రియలైజ్ అవుతుంది. ఆ మార్పు కోసమే మా డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా చేశారు. ఓకే అండి, పాండుగౌడ గారు మీరు నిజంగా మంచి మూవీ తీశారు. బట్ మీ పిల్లల కోసం, మీ పిల్లలు ఏంది మొత్తం చిల్డ్రన్స్ వాళ్ళ కోసం ఒక మంచి మూవీ తీయండి. ఏంటో తెలుసా అండి, నిజంగానే అంటే కమర్షియల్ గా హిట్ అయితే ఒక మంచి అనాథాశ్రమం పెట్టాలి. ఒక 1000 మంది పిల్లల్ని ఈ దేశానికి మంచి పౌరులుగా అందించాలి. ఎందుకంటే నాకు 30 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో నా విజన్ అదే. ఏదో దర్శకులు నటున్నయ్యి కోట్లు సంపాదించాలి, ఏదో లగ్జరీలు అనిపించాలని లేదు. నాకు ఏదైనా వాళ్ళు సెటిల్ అయిపోయింది. కానీ నా విజన్ ఒకటి ఏంటంటే ఒక మంచి స్కూల్ పెట్టేసి ఒక 1000 మంది పిల్లల్ని ఈ దేశానికి మంచి పౌరులు అందించాలి అనేది నా లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా నేను తప్పకుండా మీ లక్ష్యం నెరవేరాలి. మంచి సినిమాలు తీయండి. సమాజం మీద బాధ్యతతోని మంచి నిర్మాత, దర్శకులు కానీ ఎవరు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ ఎవరైనా తెలంగాణ నుంచి ఎక్కువ మంది రావాలి. సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత నిజంగా మెయిన్ ఎస్పెషల్లీ సోషల్ మీడియా మూవీస్ వల్లనే ఎక్కువగా ఉంది ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కొంచెం సరే ఒకటి కొంచెం మంచి కావాలనుకున్నాం, కొన్ని చేయడం కూడా జరుగుతుంటాయి. కాబట్టి మనం అందరం కూడా దాన్ని ఆ లోపాలను గుర్తించాలి. అది నిర్మాతలు కానీ ఎవరు కానీ, ఎంత పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా కానీ కమర్షియల్గా కాకుండా సమాజం మీద బాధ్యతతో ముందుకెళ్ళాలని చెప్పేసి నేను గోవర్ధన్ గారిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పాండుగౌడ్ గారు. థ్యాంక్ యూ అండి. మరొకసారి చెప్తున్నాను, ఈ సినిమాని ఏదో టీజర్ చూసో, ఏ ట్రైలర్ చూసో, లేకపోతే బ్యాడ్ కామెంట్ చూసో తప్పుగా అర్థం చేసుకోవద్దు. సినిమా చూడండి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.
మీరు ఎంతో మంది వాళ్ళ స్పందనని అద్భుతంగా తెలియజేశారు. ఇలాంటి సినిమాలు చూస్తేనే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. మంచి దర్శకులు, నిర్మాతలను ప్రోత్సహించిన వారు అవుతారు. మాలాంటి కొత్త కొత్త ఆర్టిస్ట్ని కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.